సో నా డ్రీమ్స్ అయితే అక్కడ ఫుల్ఫిల్ కాలేదు. ఒక 4 years బ్యాక్ ఈ బిజినెస్ అవకాశం ఇచ్చిన వ్యక్తి ఎవరు అంటే ద గ్రేట్ లెజెండరీ లీడర్ పురుషోత్తమ దాసర్ అండ్ పూర్ణిమ మేడం. సో ఈ బిజినెస్ అవకాశం ఇచ్చిన తర్వాత మీరెట్లయితే అనుమానించారో నేను కూడా అట్లనే అనుమానించిన. సో అనుమానించిన తర్వాత ఒక 2.5 ఏళ్ళు ఈ బిజినెస్ కు దూరంగా ఉన్నాను. సో నేను దూరంగా ఉన్నా కూడా ఆయన పని ఆయన చేసుకుంటూ వెళ్ళిపోయిండు. 2,25,000 సంపాదించిన తర్వాత నాకు అది ఫేస్బుక్ లో వచ్చింది. సో ఫేస్బుక్ లో వచ్చింది. ఫేస్బుక్ లో వచ్చిన తర్వాత సో నేను ఆ చెక్ చూసి 2,25,000 పక్కన పెట్టా, పైన 25,000 నేను సంపాదించలేనా అని నిర్ణయం తీసుకొని, మీకోసం ఎవరో వచ్చి ప్లాన్ చెప్తా ఉంటారు కానీ నేను వాళ్ళ ఇంటికి వెళ్ళి ప్లాన్ విన్నా. వాళ్ళ ఇంటికి వెళ్ళి ప్లాన్ తెలుసుకొని ఈ బిజినెస్ లో జాయిన్ అవ్వడం జరిగింది. జాయిన్ అయిన తర్వాత వరుసగా ఫస్ట్ మంత్ బ్రాంజ్ డైరెక్టర్, సెకండ్ మంత్ సిల్వర్, థర్డ్ మంత్ గోల్డ్ ఇలా చేసుకుంటూ ఒక 2 ఏళ్ళు, ఒక 2 years జాబ్ తో పాటు చేసిన ఈ బిజినెస్ 2. సో ఈ రోజు నాకు ఇచ్చిన టాపిక్ ఏంటి అంటే సిస్టమ్. సో చాలా మంది సిస్టమ్ అంటే ఏం తెలియదు, ఎట్లుంటది అది మనకు కనబడదు. ఎందుకు అన్నానంటే ఇక్కడ ఈ బిజినెస్ లోకి వచ్చిన తర్వాత ఇక్కడ కాదు ఎక్కడైనా కూడా ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ సక్సెస్ కావాలి, ఆ గ్రూప్ ఆఫ్ పీపుల్ నిలబడాలి అంటే ఆ పీపుల్ తో కాదు, ఒక వ్యవస్థ వాళ్ళని నడిపిస్తుంది, ఒక వ్యవస్థ వాళ్ళని ముందుకు తీసుకెళ్తుంది. సో మనం ఇక్కడ సక్సెస్ కావడానికి ఉన్న వ్యవస్థ ఏంటి అంటే ద గ్రేట్ సిస్టమ్, విన్నింగ్ టీమ్ సిస్టమ్. ఒకసారి బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. చాలా మంది ఏమనుకుంటారు అంటే సార్ నేను వెయిట్ తగ్గాలనుకుంటున్నా, పొద్దున పూట వాకింగ్ చేస్తే తగ్గుతానా అన్నానంటే నాకైతే తెలియదు. అలా తగ్గి ఉంటే ఏనుగు బాగా నడుస్తుంది, పక్కగా అవుతుందా? రోజు నడుస్తూనే ఉంటది ఏనుగు, పక్కగా అవుతుందా? సార్ నేను పొద్దున ఎర్లీ మార్నింగ్ లేస్తే సక్సెస్ అయితా అని అనుకుంటారు. పొద్దున పూట పేపర్ వేసేవాడు పొద్దున పూటనే లేస్తాడు, కానీ పేపర్ వేసేవాడు ఎప్పుడు కూడా బెంచ్ కార్ ఉన్నట్టు ఎక్కడ కూడా లేదు. ఎస్ ఆర్ నో? పేపర్ వేసేవాడు బెంచ్ కార్ ఎక్కడ కూడా ఉన్నట్టు లేదు. సో చాలా మంది ఏమనుకుంటారు నన్నంటే ఇంకోటి, పొద్దున పూట లేస్తే కోడి పొద్దున పూట లేస్తుంది, ఏమైతుంది, ఏం సాధిస్తుంది? ఏం సాధించట్లేదు. కానీ మార్నింగ్ వాకింగ్ చేస్తున్నావు, నువ్వు బిజినెస్ లో ప్లాన్ చెప్పడానికి వెళ్తున్నావు, కానీ సిస్టమ్ తో పాటు చెప్పకపోతే సక్సెస్ రాదు. నువ్వు మీటింగ్ వస్తున్నావు, చాలా మంది మీటింగ్ అనగానే ఆలోచనలు ఎక్కడ పోతాయి అంటే డబ్బులు వెంబడి పరిగెడతా ఉంటారు. ఇన్ని డబ్బులు ఎందుకు పెట్టాలి నేను అని చెప్పేసి సాంబార్కి ఎన్ని డబ్బులు, అన్నంకి ఎన్ని డబ్బులు, అక్కడ ఉన్న స్నాక్స్ కి ఎన్ని డబ్బులు, ఛాయ్కి ఎన్ని డబ్బులు లెక్క కట్టి విన్నింగ్ టీం చాలా ఎక్కువ డబ్బులను తీసుకుంటుంది అనే ఆలోచనలు ఉంటాయి చాలా మంది. ఎస్ ఆర్ నో? కానీ అవి కట్టిన తర్వాత కూడా మనోళ్ళు ఏం చేస్తారంటే అప్లైన్ ఏదో చెప్పి కడితే ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా అంత పెద్ద అమౌంట్ కట్టిన తర్వాత కూడా చాలా మంది గొడవ బయట తిరుగుతూ ఉంటారు. ఎస్ ఆర్ నో? నేను అందుకే చెప్తున్నాను ఏంటి అంటే సిస్టమ్ లేకుంటే సక్సెస్ కాలేము, సిస్టమ్ తో పాటు మనం సక్సెస్ అవుతాము. సిస్టమ్ లేకుండా నువ్వు గెలుస్తావు అనుకుంటే నాకైతే తెలియదు. సో సిస్టమ్ లేకుండా నువ్వు బ్రాంజ్ అయినా, క్రౌన్ అయినా, DUCD అయినా, ఛాయ్ తెలుసు కదా, ఛాయ్ ఎంతమంది తెలుసా? ఎస్, ఛాయ్ తెలుసు కదా. ఆ ఛాయ్ లో బిస్కెట్ అద్ది ఇక్కడ చూసే వరకు బిస్కెట్ జరిగిపోతుంది. ఎస్ ఆర్ నో? సిస్టమ్ లో లేకుండా పని చేసా బిస్కెట్ లాగానే అయిపోతుంది విడా. అవి రెడీ? ఒకవేళ సిస్టమ్ లో ఉన్నావనుకో ఖచ్చితంగా సక్సెస్ అవుతావు. సో సిస్టమ్ మనకు కాదు. మరి ఈ సిస్టమ్ వల్ల నువ్వు ఏం సంపాదించినావు అని నాకు ఇచ్చిన టాపిక్ తోటి ఏం సంపాదించినానంటే నేను గర్వంగా చెప్పగలుగుతాను, ఈ బిజినెస్ లో ఈ విన్నింగ్ టీమ్ సిస్టమ్ ద్వారా నేను మోరల్ వాల్యూస్ నేర్చుకున్నాను. నాకు చాలా బాగా అనిపిస్తుంది. నేను ఎథిక్స్ నేర్చుకున్నాను, అవతల వారికి మర్యాద ఇవ్వడం ఎట్లా నేర్చుకున్నాను. కానిస్టేబుల్ ఉద్యోగంలో ఉన్నప్పుడు రోడ్ సైడ్ ట్రాఫిక్ కానిస్టేబుల్ నేను రోడ్ సైడ్ ఆటో కానీ, బైక్ కానీ, కార్లకు కానీ చలాన్లు వేసేవాడు. ఎస్ ఆర్ నో? ఎవడన్నా అన్నా నమస్తే బాగున్నావా ఎట్లనో అని అడుగుతారా? చలాన్లు వేసండి ఏమంటారు? ఆటో తీరమని చలాన్ వేసినాం అనుకో, నేనే దొరికినారా నీకు పొద్దున్నే అని అంటారా లేదా? జర్ర లేడీస్ కనుక ఇద్దరు పోతుంటే ఫోటో తీసి చలాన్ వేసినాం అనుకో ఇంకా ఘోరంగా మాట్లాడతారు. ఇంకా మనం పొద్దున కూడా వేసినవారా చాలా అంటారా లేదా?
ఎస్ ఆర్ నో? ఎస్. కానీ అలాంటి వ్యక్తిని ఇలాంటి సిస్టమ్ లో రావడం వల్ల ఈ రోజు మైక్ ఇచ్చి నేను చెప్పను అన్నా కూడా చెప్పిస్తారు మా వాళ్ళు అప్లైన్స్. ఎస్ ఆర్ నో? ఆలోచించండి. నాకు అన్నిటికంటే మంచిగా అనిపించింది ఏంటి అంటే రెస్పెక్ట్. రెస్పెక్ట్ ఎక్కడి నుంచి వస్తుంది? బయట ఎక్కడ కూడా డబ్బులు ఇచ్చి ₹1,00,000 గౌరవం ఈయన నాయన అన్నా కూడా ఆ 1,00,000 మన దగ్గర ఉన్నంత వరకే గౌరవం ఇస్తాడు. కానీ బిజినెస్ లో అలాంటిది కాదు. మనం అవతల వాళ్ళ లైఫ్ గురించి ఆలోచిస్తున్నాం, అవతల వాళ్ళ డ్రీమ్ గురించి ఆలోచిస్తున్నాం. కాబట్టి ఆయన భూమి మీద ఉన్నన్ని రోజులు మనం గౌరవం ఇవ్వడానికి ట్రై చేస్తాడు ఈ ప్లాట్ఫామ్ లో. కాబట్టి డియర్ లీడర్స్, దిస్ ఇస్ ద వండర్ఫుల్ ఆపర్చునిటీ. ఈ ఆపర్చునిటీ కనుక ఎట్టి పరిస్థితుల్లో మిస్ చేసుకోకండి. నేను చాలా చోట్ల చూసినాను, ఇలాంటి అవకాశం అయితే ఎక్కడ కూడా లేదు. నేను చాలా మీటింగ్ లో కూడా చెప్పినాను, ఎక్కడా కూడా నా అక్క చెల్లెళ్లకు నా ఉద్యోగం ద్వారా ఒక స్లీపర్ పోస్ట్ కూడా ఇప్పలేదు. నేను నాతో కాలేదు. పోలీస్ స్టేషన్ లో మా ఎస్ఐ సార్ చెప్పి కొంచెం మా వాళ్ళకి సపోర్ట్ చేయాలన్నంత సపోర్టివ్నెస్ కూడా నా దగ్గర లేకపోయింది. కానీ ఈ అవకాశం ద్వారా, ఈ అవకాశం తీసుకోవడం వల్ల ఈ రోజు నేను బాగుపడడంతో పాటుగా నా విన్నింగ్ టీమ్ ఫ్యామిలీలో, నా ఆర్గనైజేషన్ లో విన్నింగ్ టీమ్ సపోర్ట్ ద్వారా దాదాపు ఒక 40+ మంది కార్లు తీసుకోవడం జరిగింది. సో దాదాపు ఒక 11 మంది 1 lakh+ ఇన్కమ్ తీసుకోవడం జరుగుతుంది. మరి ఆలోచించండి, ఎలాంటి సిస్టమ్ లో మనం ఉన్నాం, ఎలాంటి సిస్టమ్ లో మనం ఉన్నాం. చాలా మంది మీటింగ్ ఎందుకు రావాలని అంటారు. సార్ మీటింగ్ నాకు అన్ని తెలుసు, అవతల వాడు నో అనాలంటే ఎట్లా మాట్లాడాలో నాకు తెలుసు అంటారు. ఎస్ ఆర్ నో? అవునా కదా? ప్లాన్ చెప్తుంటే వాడు నో అంటే ఎట్లా మాట్లాడో నాకు తెలుసు అంటారు. కానీ రియల్ లీడర్స్ నిజంగా చెప్తున్నాను, అవతల వారికి నువ్వేం చెప్తున్నావో ఫస్ట్ ఆలోచించడం మానే. నిన్ను నువ్వు గెలవడం స్టార్ట్ చేయి. ఎందుకు అంటే ప్రతి సెకండ్ కు కొన్ని 100,000 నెగటివ్ థాట్స్ వస్తాయి. ఆ నెగటివ్ థాట్స్ ను నిన్ను నువ్వు గెలవగలిగితే ఖచ్చితంగా నీవు అలాంటి వాళ్ళు కొన్ని 100,000 మంది ఎదురైనా కూడా నువ్వు గెలుస్తావు. ఇది సిస్టమ్ పవర్. ఆర్ యు రెడీ? ఇంకోటి కూడా ఈ రోజు బాలిక సార్ చెప్పమన్నాడు. చాలా మంది నవ్వుకుని ఉంటారు, సార్ ఇదంతా ఎందుకు పెట్టారు సార్? అత్తమ్మకు ఐ లవ్ యూ చెప్పు, మామకు ఐ లవ్ యూ చెప్పు, అమ్మకు ఐ లవ్ యూ చెప్పు అని ఎందుకు పెట్టారు సార్ అని అంటారు. అవునా కాదా? చాలా మంది అనుకుని ఉంటారు. కానీ నాకు దాంట్లో అర్థమైంది ఏంటి అంటే, అత్తమ్మకు ఐ లవ్ యూ చెప్తే రేపు ప్లాన్లకు వెళ్తున్న అత్తమ్మ అంటే వంట నేనే చేస్తాను, ఓ ప్లాన్లకు అంటదానదా? రేపు వంట నేనే చేస్తా, ప్లాన్లకు నువ్వు అంటది. ఎస్ఆర్ నో? ఖచ్చితంగా బాలి సార్ అయితే ఊకే ఎప్పుడు ప్రతి దాంట్లో సీక్రెట్ ఉంది. ఐ విష్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. సెషన్ ఎండ్ చేయడానికి మనకు ఇక్కడ హైదరాబాద్ మనకు లీడర్స్, మన మెంటర్స్ ని ఇన్వైట్ చేయబోతున్నాం. మీ అందరి సపోర్ట్ తో ఇంద్రవీర్ సింగ్ సార్ అండ్ చరణ్ సింగ్ సార్, ప్లీజ్ కమ్ ఆన్ ద స్టేజ్.